నమస్తే, నేను మీ బోస్ కుమరి. జగన్మోహన్ రెడ్డి గారి బెదిరింపులు, పోలీసులను బెదిరించడం, రాజకీయ నాయకులను బెదిరించడం, లేకపోతే పారిశ్రామికవేత్తలను బెదిరించడం, ఇవన్నీ కూడా అధికారంలో ఉన్నప్పుడు చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పందాలో అదే దోవలో వెళ్తున్నారు అనేటువంటి విధంగా విపరీతమైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా తీవ్రంగా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మీరు బాగా గమనించలేదు. ఆయన పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడా? ఏదో బట్టలు ఓడదీస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడా? సముద్రాల తరఫున కూడా తీసుకొచ్చి బట్టలు ఎప్పుతాం, కొడతాం అని చెప్పేసి చెప్పారా? కేసులు పెడతామని చెప్పారా? అదే విధంగా పారిశ్రామికవేత్తలు వచ్చేసి ఇప్పుడు పీపీపీ మోడల్లో పాల్గొనేటువంటి పారిశ్రామికవేత్తలు ఉంటారు. వాళ్ళనైతే నేను అరెస్ట్ చేయిస్తాను, వాళ్ళని కొడతాను, వాళ్ళని ఏదో చేసేస్తాను అనేటువంటి విధంగా బెదిరింపులు. వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు ఏమో మేము జస్ట్ ఆ 83 సీట్లు రాగానే ఒక్కొక్కరికి జాతరలో నరికినట్టు తలల్ని రప్ప నరుగుతాం అని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారా? ప్లస్ అధికారులు సైతం భయపడిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రేపు వాళ్ళ అధికారులకు వస్తే వాళ్ళకి మంచి రౌడీలు గుండాలు ఉన్నారండి వాళ్ళ దగ్గర. మా బిడ్డలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, మా పరిస్థితి ఏంటండి, మా కుటుంబాలు కలవాలని చెప్పేసి డైరెక్ట్ గా రాజకీయ నాయకులకి అంటే సీఎం పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి అధికారులు భయపడి చెప్తున్నారు అంటే ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అండి. ఇది చాలా మంది ప్రస్తావిస్తున్నారు. డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు ఈ రోజు. చాలా దారుణం కదా ఇది. అంటే మనం ఒకసారి ఆలోచించాలి, మనసు పెట్టి ఖచ్చితంగా ఆలోచించాలి. ఒకసారి నిజంగా ఇది ఎవరో చెప్పిన మాట కాదు, నిజంగా మన కళ్ళ ముందు చూసింది. సరే పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని కాదు, ఆయన స్వయంగా పోలీసులు బెదిరించలేదా? లేకపోతే పారిశ్రామికవేత్తలు బెదిరించట్లేదా? నేను వచ్చిన తర్వాత తీసేస్తా, ఇది తీసేస్తా అని చెప్పేసి బెదిరించట్లేదా? ఇంకెట్లా అయితే అభివృద్ధి జరుగుతుందా? అభివృద్ధి ముందుకు వెళ్తుందా? సరే, ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయని చెప్పేసి గూగుల్ కావచ్చు, టీసీఎస్, ఇవన్నీ చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వస్తున్నాయి. వస్తుంటే ఆ కంపెనీలకి రాయటం, లేఖలు రాయటం, మా పెట్టుబడులు పెట్టొద్దు, లేకపోతే కామెంట్లో ఆ రాష్ట్రం గురించి చెడ్డ ప్రచారం చేసేలాగా ఈ రాష్ట్రంలో పెట్టొద్దు అనేటువంటి విధంగా వాళ్ళకి మెసేజ్లు పెట్టడం. అసలు ఏం జరుగుతుందండి నిజంగా? మన రాష్ట్రం ఎప్పుడు డెవలప్ కావాలి ఇలా అయితే? మరి ఏమవుతుందో నిజంగా. అంటే రాష్ట్రం బాగు కోసం, రాష్ట్రం ఎదగాలని కోరుకునేటువంటి వ్యక్తులు అయితే నిజంగా చాలా బాధపడుతున్నారు. మరి ఏమవుతుంది?